అవునండి. ఇది గోధుమ గట్టండి. ఇదేంటి గోధుమల గట్టే అంటున్నారు. కుండీలో వేసి మొలిపించారేంటి అనుకుంటున్నారా? అవునండి. ఒక రాత్రంతా గోధుమలు నానబెట్టి ఉదయాన్నే ఈ కుండీలో చక్కటి ఆర్గానిక్ ఎరువులు కలిపిన మట్టిని పోసి ఈ నానబెట్టిన గోధుమల్ని చక్కగా పరిచి పైన 1 ఇంచు మేర మళ్ళీ మట్టి పరిచి నీళ్లు పోస్తుంటే గడ్డి ఇలా మొలిచిందండి. ఈ గోధుమలు అన్ని గింజలు మొలకెత్తాయండి. చూడండి ఎంత బాగా మొలకెత్తిందో గోధుమ గడ్డి. ఇంగ్లీష్లో మనం స్టైల్గా వీట్ గ్రాస్ అంటాం కదండి, అదేనండి. వీట్ గ్రాస్ జ్యూస్ కోసం ఇలా నాటానన్నమాట నానబెట్టిన గోధుమల్ని. ఈ వీట్ గ్రాస్ జ్యూస్లో చాలా పోషకాలు ఉన్నాయంటండి. దానివల్ల ఎన్నో మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. అది నాకు ఒక ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని ఆ వీట్ గ్రాస్ జ్యూస్ చేసుకొని త్రాగుతూ ఉంటామండి మేము ఉదయాన్నే. అందు గురించి ఈ విధంగా నానబెట్టిన గోధుమల్ని ఇలా మొలిపించాను అన్నమాట ఇంట్లో. దీంట్లో ఒక కుండీలో వేసి మొలిపిస్తే ఇంత బాగా పెరిగిందండి. చూడండి ఎంత బాగా పెరిగిందో. అసలు గడ్డిలాగే ఉంటుంది అన్నమాట, మన వరిగడ్డిలాగే ఉంటుంది చూడటానికి. అయితేనండి దీంట్లో ఈ వీట్ గ్రాస్ జ్యూస్లో చూడండి మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో, స్మూత్గాను. ఆకులు చూడండి ఎంత బాగున్నాయో. దీనిలో ఐరన్ ఉంటుందండి, ఎన్నో రకాల విటమిన్స్ ఉంటాయి, ఎంజైమ్స్ ఉంటాయి, చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్పిందండి. అది ఒక చిన్న గుప్పుడు తీసుకుంటే 2-3 జ్యూస్ తాగొచ్చండి. ఒక గుప్పుడు 8 రోజులు పెరిగిన వీట్ గ్రాస్ తీసుకొని కట్ చేసి మిక్సీలో వేసుకొని జ్యూస్ చేసుకొని గుడ్డలో వడకట్టుకోవాలండి. వడకట్టుకొని అందులో నిమ్మకాయ కలుపుకొని, షుగర్ లేని వాళ్ళు తేనె కూడా కలుపుకొని త్రాగొచ్చు. చాలా హెల్దీ ఉంటుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను త్రాగాను, మీరు కూడా త్రాగండి.